నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రస్తుతం 2025 టాలీవుడ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దానికి ఎగ్జాంపులే రీసెంట్గా రిలీజ్ అయిన ప్రతి మూవీ కూడా హిట్ల పరంపర కొనసాగిస్తోంది. అలాగే ఈ మూవీ ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే ఈ మూవీల స్పెషాలిటీ ఏంటంటే రెండో సినిమాకే హారర్ జానరా సెలెక్ట్ చేసుకోవడం, అది కూడా సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకోవడం అంటే అది నార్మల్ విషయం కాదు. ప్రస్తుతం కిష్కింధపురి మూవీ తీసి ఆడియన్స్ అందరినీ కూడా థియేటర్కి రప్పిస్తున్నారు. సో ఆ టీం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. డైరెక్టర్ కౌశిక్ గారు, అలాగే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మూవీ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మూవీ తీసేటప్పుడు ఎలాంటి స్ట్రగల్స్ ఫేస్ చేస్తారు, వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. హలో, నమస్తే. ముందుగా ఇద్దరికి బిగ్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తుంది? ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఇంత నెగిటివ్ మాట కూడా రావట్లేదు. ప్రతి దగ్గర కూడా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అందరూ కూడా మూవీ బాగుంది, వెళ్ళి చూడండి అని కూడా చెప్పుకుంటున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే కొన్ని సినిమాలు ఏంటంటే థియేటర్లోనే ఎంజాయ్ చేసే సినిమాలు. అండ్ కిష్కింధపురి కూడా మా సినిమా అలాంటిది అవ్వటం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు అలాంటి సౌండ్ సిస్టమ్ తోటి ఇప్పుడు సార్ కూడా కౌశిక్ గారు కూడా ఎలా డిజైన్ చేశారంటే అది ఏ స్పీకర్లో ఎప్పుడెప్పుడు ఏది వినిపించాలి, ఆ సరౌండ్ సిస్టమ్తో ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ తోటి సినిమా చూడటం అనేది అంటే మనకి చాలా అరుదుగా వస్తున్నాయి. ఇది ప్రాపర్గా థియేటర్ సినిమా ఎందుకు జనాలు చూడాలనేది ప్రాపర్ ఎగ్జాంపుల్ అవ్వటం ఆ సినిమా అనేది మాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. దట్స్ వాట్ నేను చెప్పింది. అంటే ఈ మూవీతో ఆడియన్స్ ని థియేటర్ వరకు రప్పించడం అనేది అసలు బిగ్ టాస్క్. అలాంటిది చూసి నచ్చి అందరు వెళ్ళి చూడండి, థియేటర్లోనే చూడండి అని చెప్తున్నారు ఎస్పెషల్లీ. సో అలాంటి అప్లాజ్ రావడం అంటే నార్మల్ విషయం కాదు. అండ్ జెన్యూన్ గా చెప్తున్నానండి, ఆర్గానిక్ గా ఆడియన్సే చెప్పటం, వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి మాకు ఈ సక్సెస్ అందటం అనేది మాకు ఇంకా ఆనందంగా ఉంది. అండ్ మీరు మూవీ స్టార్ట్ అయిన 10 minutes కి మీరు మొబైల్స్ పట్టుకోకపోతే నేను ఉండను అని చెప్పాను. అది కరెక్ట్ గా మీరు నిలబెట్టుకున్నారు. ఇవాళ మీరు మా ముందుండి మాట్లాడుతున్నారంటే ఎగ్జాక్ట్లీ మీరు సక్సెస్ కొట్టేశారు. సో అందరూ కూడా అండ్ మీ యాక్టింగ్ ని కూడా ఇంకా ఎక్కువ అప్లాజ్ వస్తున్నాయి. అంటే ఈ మూవీలో పర్టికులర్లీ బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ లెవెల్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేసుకుంటే మీరు ఎలా యాక్ట్ చేశారు అనేది కూడా ప్రతి ఒక్కరు అంటే చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా అబ్జర్వ్ చేసి చెప్తున్నారు. సో మీకు అసలు అభిమానం నుంచి ఇలాంటి రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. బట్ నేను ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తానండి, అదంతా క్రెడిట్ మా డైరెక్టర్ గారికి ఇస్తాను. ఎప్పుడైనా ఏ సినిమా అయినా సరే మేము మా పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ లో బాగుందంటే అది ప్యూర్ డైరెక్టర్స్ విజన్. సో కౌశిక్ గారు ఇంత మంచి కథ రాయటం అండ్ ఈ సినిమాలో ఏంటంటే ఆయన కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అందరికీ రాశారు. ఒక సినిమాలో ఏంటంటే ఒక్క క్యారెక్టర్ ఉంటే కూడా సరిపోదండి, అందరూ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అందరిది ఎలివేట్ అవుతుంది. సో ఆయన అంత మంచి కంటెంట్ రాయటం, మా అందరి దగ్గర నుంచి అంత బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటం, ఐ ఎంటైర్లీ గివ్ ద క్రెడిట్ టు డైరెక్టర్ గారు అండి. రైట్. కౌశిక్ గారు, మాకు ఆల్రెడీ బెల్లంకొండ గారు తెలుసు కాబట్టి హీరో డైరెక్టర్ అని మేము చెప్తున్నాం, కానీ లేదంటే ఫస్ట్ ఇద్దరులో హీరో ఎవరని అడగబోయేదా? ఆయన తెలియని వాళ్ళు ఎవరు కాబట్టి నేను వెంటనే చూసి ఈయన హీరో ఈయన డైరెక్టర్ అని చెప్తున్నా. ఒకవేళ మీరు కొత్త హీరోతో వచ్చుంటే ఇద్దరు గుడ్ కాంప్లిమెంట్. సో తర్వాత మీరు ఏమైనా యాక్ట్ చేసే ఛాన్స్ ఉందా మీ సినిమాల్లో? మీరే చేయొచ్చేమో, నవ్వుతున్నారంటే ఆ థాట్ ఉన్నట్టుంది. ఆయనే రాసుకుని ఆయనే యాక్ట్ చేశారా? బెస్ట్ కదండి, నీకు హ్యాపీ హీరో డేట్ కోసం వెయిట్ చేయకర్లా, దానంత హ్యాపీ ఇంకోటి లేదు. సో చెప్పండి కౌశిక్ గారు, అయితే సెకండ్ మూవీనే హారర్ జానరా ఎందుకు ఎపిక్ చేసుకున్నారు? నాకు ఇది చెప్తుంటే గుర్తొచ్చింది. నాకు సేమ్ లారెన్స్ గారు అదే అన్నారు. లారెన్స్ గారు కూడా ఫస్ట్ కాంచనా సినిమా చేయడానికి చాలా మంది ట్రై చేశారంట. ముని ఫస్ట్ పార్ట్ చేయడానికి చాలా మంది హీరోలు ట్రై చేశారంట. ఎవరు ఇది నమ్మట్లేదంట, ఈ స్పేస్ కావాలి ఇంకోటి ఏదని చెప్పు, ఇంకోటి చెప్పు, అది ఇది అడిగేవాళ్ళు అంట. కోపం వచ్చింది ఆయనకే, ఆయనే హీరో కదా చూడండి ఇప్పుడు ఎంత పెద్ద సక్సెస్ఫుల్ హీరో అయ్యారు. అందుకే సో యూ కెన్ నెవర్ సే నో, జస్ట్ ట్రై. సో ముందుగా చావు కబుర్ చల్లగా మూవీతో వచ్చారు. సెకండ్ మూవీనే హారర్ జానరా సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఈ టైంలో పర్టికులర్గా ఇప్పుడు 2025లో అనుకున్న మూవీయా, ముందుగానే రాసుకున్నారా? అంటే నా దగ్గర 2 సీక్వెన్సెస్ మాత్రం 2014 నుంచి ఉన్నాయి. ఇప్పుడు సినిమాలో చాలా మంది బయటకు వచ్చాక అందరూ యునానిమస్ గా ట్రైన్ సీన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ ట్రైన్ సీన్ 2014లో రాసుకున్నాను యాక్చువల్లీ. అండ్ రేడియో స్టేషన్ బ్యాక్ డ్రాప్ అనేది కూడా అరౌండ్ 2014లో అనుకున్నదే. బట్ కథ డెవలప్ చేయలేదు అప్పుడు.
కథ డెవలప్ చేసింది మాత్రం 2023 ఎండింగ్లో 2023-24 ఆ టైంలోనే డెవలప్ చేశాను కంప్లీట్గా. అండ్ హారర్ పిక్ చేసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే చాలా కాలం అయింది దట్ వీ హ్యావ్ సీన్ అ ప్రాపర్ హారర్ మిస్టరీ ఇన్ తెలుగు ఫిల్మ్స్. సో మన దగ్గర అంటే ఎక్కువ ఈ హారర్ కామెడీలు ఎక్కువ వచ్చేసేయడం వల్ల దట్స్ అ డిఫరెంట్ జానర్ ఆల్టుగెదర్. అది ఎక్కువ వచ్చేసేయడం వల్ల ఈ హారర్ మిస్టరీ అనేది కొంచెం తక్కువగా ఈ మధ్యకాలంలో మనం చూడలేదు కదా, అది కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది కదా అనేది అనిపించి చేశాను. అండ్ మీరు విన్నారో లేదో అంటే హాలీవుడ్ మూవీస్ కూడా హారర్ ఈ మధ్య కాలంలో బాగా హైప్ ఉన్న కాంజ్యూరింగ్ కూడా అంటే కొంచెం నెగటివ్ దీంతో వస్తున్నారు ఆడియన్స్. అంటే ఇంత హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం కానీ అంత ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదు అని. కానీ కిష్కింధపురి మాత్రం హారర్ ఎక్కడ అంటే ఎవరు హారర్ ఫిల్మ్ లవర్స్ ఉంటారో వాళ్ళెవరు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. అది కాకుండా కూడా మీరు నమ్మరు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉందని కూడా చెప్పారు. ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంది మాకు కిష్కింధపురి చూస్తే అనేది మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. ఎందుకంటే నేను అదే అన్నా, నేను ఊరికే మా ఫ్రెండ్స్ కూడా సరదాగా అంటుంటా, ఒకప్పుడు చంద్రముఖి జనరేషన్కి ఒక జనరేషన్ అరుంధతి, ఇప్పుడు కిష్కింధపురి అంట. అంటే కిష్కింధపురి ఇస్ జస్ట్ నాట్ హారర్ ఫిల్మ్ అవుతుంది, ఇట్స్ గ్రేట్ స్టోరీ. చాలా మంచి కథ ఉంటుంది మీకు. అంటే మీకు ఒక మంచి సినిమా చూసి ఏంటంటే ఉట్టి మిమ్మల్ని భయపెట్టి పంపించేస్తే కూడా అది కిక్ ఉండదండి. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ సినిమా అంటే విజువల్ గా బాగుండాలి, సౌండ్ బాగుండాలి, మంచి కథ చూసిన సాటిస్ఫాక్షన్ ఉండాలి, మీరు భయపడాలి, మీ టైం మీరు మర్చిపోవాలి. అంటే మీరు ఒక 2 hours ఆఫ్ టైం మీరు ఎంగేజింగ్ గా చూసి స్క్రీన్ ప్లే బేస్డ్ లో చూస్తే దాని సాటిస్ఫాక్షన్ వేరు. అండ్ ట్రస్ట్ మీ అండి, కిష్కింధపురి తెలుగు ప్రేక్షకులు వాళ్ళు చూపించిన ప్రేమ అంతా ఇంత కాదు. అంటే ఏంటంటే వాళ్ళు జెన్యున్గా చాలా బాగా నచ్చి వాళ్ళు సినిమాని ఇక్కడ కూర్చోబెట్టారండి. అందుకే ఇప్పుడు కలెక్షన్స్ కానీ అన్ని రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఎన్ని కాంపిటీషన్లో ఇన్ని సినిమాలు ఉన్నా కూడా ఈ మధ్య డీమన్ స్లేయర్కి యూనో లాస్ట్ వీక్ ఉన్న సినిమాలకు కూడా ఎంతో కొంత కలెక్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మా సినిమా దాని అన్నిటినీ దాని అన్నిటి కూడా నుంచోని ఈ కలెక్షన్ చూస్తున్నాను. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఇన్ టుడేస్ టైం. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా ఇంకా విల్ కీప్ గోయింగ్. ఇంకా మీకు నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అనమాట. అండ్ రేపటి నుంచి కూడా, రేపు మండే నుంచి కూడా నాకు తెలిసి యూత్ బాగానే స్కూల్ కాలేజీలు బంకుంటూ వస్తారు. అండ్ ఇంకొక అంటే యూత్ కాలేజ్ పిల్లలు ఎక్కువగా హారర్ చూడడానికి ఇష్టపడతారు కదా, కానీ ఈ మూవీకి ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అని కూడా సజెస్ట్ చేస్తారు. సో అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మీరు వాళ్ళని కూడా మైండ్ లో పెట్టుకొని రాసుకున్నారా స్టోరీ? డెఫినెట్లీ అండి. అంటే నాకు జనరల్ గా ఏంటంటే ప్రతి సినిమా అందరూ చూడగలగాలి అనే ఫీలింగ్ ఉంటుంది. నేను తీసే సినిమాలు అందరూ చూడగలగాలి అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. సో అందుకే రాసేటప్పుడు కూడా ఐ వాజ్ వెరీ వెరీ కాన్షియస్ దట్ దిస్ షుడ్ కేటర్ టు ఎవ్రీబడి. సో అందరూ చూడాలి. అండ్ ఫ్యామిలీతో చూసినప్పుడు ఎక్కడ అబ్సీనిటీ కానీ లేకపోతే ఇంకేదన్నా ఒక సినిమాలో ఒక స్మోకింగ్ షాట్, ఒక డ్రింకింగ్ షాట్ కూడా ఉండదు. సో మేము చాలా ఆనెస్ట్గా అటెంప్ట్ చేద్దామనే చేసాము. అండ్ అది ఇప్పుడు చాలా సినిమాలు మనం షూట్ చేశాక, మనం తీసేశాక మనం వెళ్ళి మీరు ప్లీజ్ థియేటర్లోనే చూడండి అని మనం అడుగుతాం. ఈ సినిమాకి జనాలు వచ్చి మీరు థియేటర్లోనే చూడాలి ఈ సినిమా అని అంతమంది అందరికీ స్ప్రెడ్ చేస్తుంటే వర్డ్ ఆఫ్ మౌత్, అంతకంటే హ్యాపీనెస్ నాకు తెలిసి ఒక ఫిల్మ్ మేకర్కి వేరేది ఏది ఉండదండి. ఎందుకంటే ఎవరు సర్టిఫై చేయాలి ఈ సినిమాని అంటే ఆడియన్సే సర్టిఫై. ప్రతి సినిమాని ఆడియన్స్ సర్టిఫై చేయాలి. ఆడియన్స్ వాళ్ళే 10 మందికి వెళ్ళి మీరు సినిమా చూడండి బాగుందని చెప్తున్నప్పుడు ఇంకా వాట్ ఎల్స్ వి విల్ ఫీల్ బ్లెస్డ్ కదా. నో బిగ్గర్ పబ్లిసిటీ దెన్ దట్. yes exactly. సో ఈ మూవీ చూసిన తర్వాత అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏ మూవీకైనా కూడా ఆడియన్స్ రివ్యూనే కావాలి. అలాంటిది ఇప్పుడు మీరు కిష్కింధపురికి నాకు పలానా వ్యక్తి చూసి చెప్పాలి ఈ మూవీ బాగుందా లేదా అనేది, అలాంటిది ఏమైనా పెట్టుకున్నారా లేదంటే డైరెక్ట్ ఆడియన్స్ ఎలా చెప్తే అలానే అనుకున్నారా? అదేం లేదండి, అందరూ చూడాలి. ఎంతమంది చూస్తే అంత హ్యాపీ మాకు. అంటే పర్టికులర్ గా ఒకరి నుంచి అప్లాస్ కోరుకుంటారు కదా, సో వాళ్ళు చూసి నాకు ఇలాంటి ఇది బాగుందో లేదో చెప్పాలి అనే టైప్ అలా కోరుకుంటారండి. థియేటర్లో 1500 మంది పడతారు, జనాలు కాదు, కొన్ని థియేటర్లో 1800 మంది పడతారు. అందరూ పట్టి ప్రేక్షక దేవుళ్ళకి మా సినిమా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటాం, కానీ ఒకరి కోసం సినిమా తీస్తే షార్ట్ ఫిల్మ్ తీసుకుని వాళ్ళ అప్లాస్ దొరికితే జనాలకి నచ్చినట్టే అన్న ఇది ఉంటుంది కదా. అసలు అలా చెప్పలేమండి. ఏ సినిమాకి కూడా ఒక ఇండివిజువల్ కి నచ్చింది కాబట్టి అందరికి నచ్చుతుంది, లేకపోతే ఒక ఇండివిజువల్ కి నచ్చలేదు కాబట్టి అందరికి నచ్చట్లేదు అనేది నాకు తెలిసి ఏ సినిమాకి అలా ఉండదని నేను అనుకుంటున్నాను. బికాస్ ఎలాంటి వాళ్ళైనా కూడా అది వాళ్ళ ఒపీనియన్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువల్ ఒపీనియన్, బట్ యూ మే బీ రైట్, యూ మే బీ రాంగ్ ఆల్సో, బికాస్ యువర్ ఒపీనియన్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ వాట్ యూ లైక్ ఆర్ వాట్ యూ డిస్లైక్ కదా. సో అలా స్పెసిఫిక్గా లేదు. బట్ యాక్చువల్లీ నాకు ఇంట్లో బిగ్గెస్ట్ క్రిటిక్ మా ఫాదర్. మా నాన్నగారికి అసలు జనరల్లీ ఏం చూపించినా ఓకే రా బాగానే ఉందిరా అని అంటుంటారు. ఆయనకు చాలా నచ్చింది సినిమా.
ఆయనకి నేను ఎడిట్ రూమ్లోనే చూపించా సినిమా బిఫోర్ రిలీజే. ఆయన సినిమా చూసి చాలా బాగా తీసావు, ఎస్పెషల్లీ ఐ కెన్ సీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇన్ యువర్ మేకింగ్ అండ్ నీ ఓవరాల్ విజువల్ సెన్స్లో కానీ నీ మేకింగ్ సెన్స్లో కానీ ద వే యూ టోల్డ్ అ స్టోరీ నీ స్క్రీన్ ప్లేలో కానీ నేను అన్నిట్లో నేను నీలో గ్రోత్ చూస్తున్నాను, కీప్ ఇట్ అప్ అని హీ గేవ్ మీ అ హగ్. వాట్ ఎల్స్ డూ వి నీడ్? సో ముందుగా అంటే ఈ సినిమా కిష్కింధపురి బెల్లంకొండ గారి దగ్గరికి వెళ్ళడానికి మిమ్మల్ని అప్రోచ్ అయిన ఇదేంటి, ఆ థింగ్ ఏంటి? ఇది ఎప్పుడు ఎంత ట్రావెల్ చేసాము, నేను ఆయన్ని యాక్చువల్లీ టైసన్ నాయుడు షూటింగ్లో కలిసాను. కలిసినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను అసలు ఫస్ట్ షాక్ అయిపోయింది ఏంటంటే ఈయనేంటి ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారని. అంటే నేను ఏదో 10 years బ్యాక్ స్కూల్ ఫ్రెండ్స్ ఏమో మేమిద్దరం అన్న టైప్లో మాట్లాడతారు ఏంటినా, ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారేంటి అని షాక్ అయ్యారు. బికాస్ జనరల్లీ ఎక్స్పెక్ట్ చేయం కదండి అంత ఫ్రెండ్లీగా ఉంటారని. సో దాని తర్వాత నేను ఎప్పుడైతే నేను మెసేజ్ చేశాను ఒకసారి కలుద్దాము, ఐ హ్యావ్ అన్ ఐడియా అని చెప్పి. దెన్ ఒకరోజు ఆయన కాల్ చేశారు. ఇది అగైన్ నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే మనం కలుద్దామని మెసేజ్ చేశాక ఓకే వీ విల్ క్యాచ్ అప్ సమ్ టైమ్ సూన్ అని పెడతారు, విల్ గెట్ బ్యాక్ టు యూ అని పెడతారు, లేకపోతే చూద్దాంలే అన్న టైప్లో ఉంటారు. ఆయన నాకనే కాదు ఎవరికైనా ఆయన కలుస్తాను అని చెప్పారంటే మీరు కాల్ చేయక్కర్లేదు, ఆయనే మీకు ఫోన్ చేసి నేను నీకు కలుస్తానని చెప్పాను కదా, పలానా రోజు నేను ఫ్రీ ఉంటాను ఆయనే చెప్తారు. సో అది ఎవరికైనా కానీ నాకనే కాదు. సో అంటే ఇఫ్ హీ బిలీవ్స్ ఇట్ దట్ ఓకే ఈ మీటింగ్ చేద్దాం నేను కలుస్తాను అని కనుక మాటిస్తే ఖచ్చితంగా కలుస్తారు. సో అలా నాకు నార్మల్గా నాకు కథలంటే పిచ్చండి. సో నాకు కౌశిక్ కలిసినప్పుడు ఆయన ఎనర్జీ లెవెల్ అప్పుడే అర్థమైంది, మంచి నరేటర్ డెఫినెట్గా అని. సో నేను బాగా బౌల్ అయిపోయి ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే ఎక్కడంటే ఆయన నరేషన్కి అద్భుతం. అదే అంటాను, ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు అంటారు చూడండి, అలాగా ఆయన ఎప్పుడైతే కథ చెప్పడం స్టార్ట్ చేశాడో నేను చెప్తానండి, నేను స్టార్ డైరెక్టర్స్తో పనిచేశాను, కొత్త డైరెక్టర్స్తో పనిచేశాను, ఇలా డైరెక్టర్ గారు ఒక సినిమా తీశారు, ఇది ఆయన రెండో సినిమా, ఇలాగ కూడా పనిచేశాను. బట్ నాకు నేను జెన్యూన్ చెప్తున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ నరేటర్. అంటే మీరు కళ్ళకు కట్టినట్టు చెప్తాడు కదా, అది చాలా అరుదనమాట అండి ఆ క్వాలిటీ. అండ్ మీరు ఇప్పుడు కిష్కింధపురిలో డైలాగ్స్ ఇవన్నీ మీరు చూస్తే చాలా టఫ్ వర్డ్స్. అంటే మనకి నార్మల్ గ్రాంధం మనం రోజు రెగ్యులర్ వరల్డ్ లో కూడా వాడడం, అది మనం రెగ్యులర్ గా మాట్లాడుకున్నప్పుడు అంత గ్రాంధం అది వాడడం కదా. మనోడు 2 గంటల 45 నిమిషాలు, ఇంకా సినిమా 2 గంటల 5 నిమిషాలేమో అది, కానీ నరేషన్ బట్టి 2 గంటల 45 నిమిషాలు ఇచ్చాడు. సో 2 hours 45 minutes గుక్క మింగకుండా వాటర్ కూడా కొంచెం కూడా తాకుండా మొత్తం చెప్తే మేము షాక్. అంటే నేను అక్కడ అనుకున్నా ఈ భయ్య డెఫినెట్ గా ఒక రేంజ్ లో, నేను ఆ రోజు చెప్పా భయ్య నేను సినిమా చేస్తాను లేదు సెకండరీ పెట్టు, నువ్వు ఈ సినిమా రేపు నాతో మన ఇద్దరు కాంబినేషన్ లో రేపు ఒక ప్రొడ్యూసర్ ఎగ్జైట్ అవుతాడు లేదు నాకు తెలియదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ వన్ డే యుల్ బికమ్ ఎ టాప్ డైరెక్టర్. ఆ రోజు ఆయనకి సర్టిఫై ఇచ్చేసాను. అంటే నేను ప్రొడక్షన్ లో చిన్నప్పటి నుంచి కదాలంటున్నానండి. సో నేను అందుకే ఎప్పుడు బిలీవ్ చేస్తా. ఇప్పుడు నేను అంటే ఎప్పుడు ఎవరి దగ్గర ఏమొస్తుందో తెలియదు అన్నట్టుగా. సో బట్ ఐమ్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ విజన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ హిస్ టు అంటే ఇలాంటి కథ చేసుకునే అంటే స్పేస్లో మన తెలుగు ఆడియన్స్కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. మన జనాలు ఎందుకు థియేటర్ రావట్లేదు అంటున్నారు కదా, థియేటర్కి వచ్చే సినిమానే చేయాలని కంకణం కట్టుకొని అంత మంచి కథ చేసుకొని దాన్ని అంత బాగా ఎగ్జిక్యూట్ చేసి మా అందరికి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు. రైట్. అయితే బెల్లంకొండ గారు మీరు స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఇప్పటి వరకు చాలా యాక్షన్ మూవీస్ ఎక్కువ చేశారు. అండ్ పర్టికులర్గా చెప్పాలంటే సీత మూవీ నేను ఇప్పటికీ మర్చిపోలేను మీ యాక్టింగ్, ఎస్పెషల్లీ మీ యాక్టింగ్. అది అందులో అంటే అంత ఇన్నసెంట్గా యాక్ట్ చేయడము, ఈ రాజస్థాన్లో వచ్చేటప్పటికి మళ్ళీ ఆ జాన్రా వేరే, యాక్షన్ జాన్రా వేరే, మళ్ళీ ఇప్పుడు ఇది హారర్. సో మీకు ఏది ఎక్కువ ఎక్సైట్ అవుతారు? అదేనండి, అంటే నాకు అదే ఎగ్జైట్మెంట్. ఇప్పుడు నేను చెయ్యంది ఎక్స్ప్లోర్ చేయడం నా ఎగ్జైట్మెంట్. ఇప్పుడు చాలా మంది నాకు ఏంటంటే అప్పుడు 5 సినిమాలు అప్పుడు ఏంటంటే మీరు ఫుల్ యాక్షన్ ఇంకా కమర్షియల్ సినిమాలే చేస్తామని ఒక 5 films అయిపోయిందా నాకు అది వచ్చి ఫీలింగ్ వచ్చి ఓ యాక్షన్ అంటున్నారా కంప్లీట్ ఇన్నోసెంట్గా చేద్దాం అంటే ఇది ఛాలెంజ్ కదండి. అట్లా అసలు ఎవరు చాలా ఛాలెంజ్లు తీసుకోరు. బట్ నేను కష్టం కూడా అంత యాక్షన్ చేసి అంత ఇన్నోసెంట్ గా చేయడము అలా వెరీ టఫ్ అండి, ఇట్స్ నాట్ సో ఈజీ. నేను అదే అనుకునేవాడిని, అంటే అందరు నన్ను పర్సెప్షన్ చూస్తున్నారు కదా అలా ఇవ్వకూడదు. కంప్లీట్ అసలు ఈ కుర్రాడు కొట్టలేడు అసలు చెయ్యి అంటే అది ఎంత ఛాలెంజింగ్ చెప్పండి, అంటే అంత ట్రాన్సిషన్. కానీ అప్పుడు నా ఆడియన్స్ అసలు మీరు నమ్మరు, ఇక్కడ వాళ్ళు అందరూ డిస్సాటిస్ఫై అయిపోయారు.
ఏంటి ఇలా మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే, ఎందుకంటే సోను సూద్ ఆ కాంబినేషన్ ఏంటంటే సోను సూద్ కాజల్ ఇంతమంది కాంబినేషన్ ఉండేసరికి షాక్ అయిపోయారు. బట్ మీరు నంబర్ ఇదే సీత సినిమా ఫస్ట్ సినిమాగా వెళ్ళింది అక్కడ హిందీలో. హిందీలో సీతారాం. ఓకే. నా ఫస్ట్ డబ్బింగ్ సినిమా యాక్చువల్లీ సీత, తర్వాత కుంకర్. ఓకే. సో ఫస్ట్ నన్ను జాడీస్ అక్కడ వెళ్ళి చూసారంటే ఒక ఇన్నోసెంట్ బాయ్ ఒక యాక్షన్. సో వాళ్ళకి అది డెబ్యూ సినిమా అయింది. అప్పటి వరకు యాక్షన్ చూసి అది కొంచెం యూనో డైజెస్ట్ చేసుకోలేకపోయారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అండి. సినిమాకు ఉన్న మ్యాజిక్ అది. రేపు ఆడియన్స్కి ఏం నచ్చుతుంది అది మన చేతిలో ఎప్పుడు ఉండదు. ఇప్పుడు మీకు చాలా మంది, నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్, పేరెంట్స్, యూనో కొంచెం ఎల్డర్లీ పీపుల్ చాలా మంది కూడా నా దగ్గరకు వచ్చి సీత భలే ఉంటుందమ్మా, మేము ఎప్పటికి 4-5 సార్లు చూసాం. ఒక సినిమా 4-5 సార్లు చూసిన సినిమా నాకు తెలిసి అదే మళ్ళీ. అది నేను షాక్ అవుతూ ఉంటా. రైట్. అలాగే రాక్షసుడిలో అనుపమ గారితో యాక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు సో అనుపమ గారిలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇన్ని మూవీస్ చేశాక మీరు కొన్ని మూవీస్ జర్నీ చేశారు, ఆవిడ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా పరదా తోటి వచ్చారు. షీ ఇవాల్వ్డ్ యాజ్ an actor so much అండి. అంటే రాసినప్పుడు షీ వాస్ టూ నైవ్ అండ్ షీ వాస్ వెరీ యంగ్ అప్పుడు. బట్ ద వే షీ ట్రాన్సిషన్, నేను ఇప్పుడు ఫుల్ గ్రోన్ అనుపమ గారిని చూస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఆవిడే ఒక మూవీని ఆవిడ భుజాల పైన వేసుకుని ప్రమోషన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ వెరీ ప్రౌడ్ థింగ్, యూనో. మన ఫ్రెండ్స్ అలా if somebody achieves something like that, it is always proud to see them like that. రైట్. కౌశిక్ గారు, అయితే ఈ మూవీకి పర్టికులర్గా బెల్లంకొండ గారు అలాగే అనుపమ గారిని సెలెక్ట్ చేయడానికి రాక్షసుడు హిట్ పేర్ కాబట్టి ఇది కూడా కొంచెం ఆ ఫ్లేవర్ కొంచెం మనకు వస్తుంది, కొంచెం హిట్, ఇది జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనేలాగా సెలెక్ట్ చేస్తారా, ఆర్ ఎల్స్ ఇంకెనీ ఎలిమెంట్ ఏమన్నా? లేదండి, యాక్చువల్గా ఈ సినిమా నేను తను ఫస్ట్ సాహు గారికి చెప్పాను, కొన్ని రోజుల తర్వాత హీరో గారికి చెప్పాను. ఎప్పుడైతే ఈయనకి నచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓకే పర్ఫెక్ట్ కనిపిస్తున్నాను నా క్యారెక్టర్లో. అసలు ఎక్స్ట్రీమ్లీ టైలర్ మేడ్ ఫీలింగ్ వచ్చింది నాకు. తన కోసమే చేశారేమో ఈ సినిమా అన్న కైండ్ ఆఫ్ టైలర్ మేడ్ ఫీలింగ్ వచ్చింది. సో హీరోయిన్ విషయంలో కూడా అలానే నీట్గా సెట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మంచి పర్ఫార్మర్ అయి ఉంటే బాగుంటుంది అని ఆలోచించాము. ఒకరోజు సాహు గారు కాల్ చేసి అనుపమ అయితే బాగుంటుంది కదా అని అడిగారు. సో అప్పుడు కరెక్టే కదా, యాక్చువల్లీ మనకి థాట్ రాలేదు, మంచి ఆప్షన్ అనుకుని నేను తనతో షేర్ చేసుకుంటే తను కూడా లేదు సూపర్, మా ఇద్దరిది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మంచి హిట్ ఫిల్మ్ ఉండింది కదా, సో డెఫినెట్లీ బాగుంటుంది అనుపమ కూడా, అండ్ మంచి పర్ఫార్మర్ కూడా కాబట్టి ఇంకా అలా ఏవి అప్రోచ్డ్ హర్ అండ్ తనకు నచ్చింది. ఇమీడియట్లీ తనకు చెప్పిన వెంటనే ఓకే చేసేసారా? ఇమీడియట్లీ. ఓకే. ఉప్మా తినుకుంటూ కథ వినగానే నచ్చిందని చెప్పింది. నిజంగా ఆమె ఉప్మా తినుకుంటూ ఇట్లా అని ఇట్లా చూస్తుంది. ఓకే. సో ఫస్ట్ టేక్ లోనే ఆవిడ కూడా ఓకే చేసేసారు. సో అండ్ ఇందాక మూవీ లెంత్ గురించి మాట్లాడుతున్నారు. సో అంటే మీరు ఇంకా చెప్పాల్సింది కొంచెం కట్ చేసి అలా ఏమైనా అనిపించిందా, లేదంటే మీరు అనుకున్న మూవీ? లేదు, మేము ఏదైతే షూట్ చేసామో మాక్సిమం సినిమాలో ఒక 2 minutes తప్ప మిగతాదంతా సినిమాలో ఉంది. సో ఆ 2 minutes కూడా ఫ్లోలో డిస్టర్బ్ అవుతుందని తీసాం తప్పిస్తే మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ గా మేమే షూట్ చేసాం. అది అంటే మాకు నరేషన్ లో 2 hours 40 minutes కూడా ఎందుకు ఉందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎక్కువ ఉంటాయి, డీటెయిల్స్ మీకు టక్ 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 అని కట్టింగ్స్. మీ సినిమాలు ఏంటంటే మేము ఇంకా ఫాస్ట్ పిచ్ చెప్తే ఇంకా బాగా ఇంపాక్ట్ ఉంటుంది మీకు, ఎందుకంటే మీకు భయం తెలుసు కదండి. భయం అనేది మీకు సడన్ గా వస్తేనే ఫన్ ఉంటుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ షార్ట్స్ వస్తేనే ఫన్ ఉంటుంది. అవును. అండ్ భయం అంటే ఇప్పుడు ఒక హారర్ మూవీకి స్టోరీ ఎంత ఇంపార్టెంటో ఆ భయం క్రియేట్ చేయడానికి మ్యూజిక్ కూడా అంత ఇంపార్టెంట్, బీజిఎం. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ అండి చేతన్ గారు. యూనో మేము యాక్చువల్ నిజం చెప్పాలంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకు ఎడిట్ రూమ్ వచ్చేంత వరకు నేను చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళంగానే నాకు ఎవరు చేశారో చెప్పలా, మీరు నమ్మరు, నాకు ఎవరు చేశారో చెప్పలా. అయిపోగానే సాగు గారు ఫోన్ చేసి, సాగు గారు నాకు రేర్గా చేస్తారు. సో సాగు గారు నాకు ఫోన్ చేసి, సార్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ బీజం అన్నారు. సార్ చాలా అదిరిపోయింది సార్, ఇదైతే అదిరిపోయింది సార్, ముందు వర్షన్కి ఈ వర్షన్కి అదిరిపోయింది సార్ అన్నా. ఇది చైతన్య చేశాడు సార్ అన్నాడు. ఓకే, ఇంకా చెప్పడానికి ఏం లేదు అక్కడ, అంతే అంతే కరెక్ట్ అండి. ఇప్పుడు మనం నిజంగా చెప్తున్నాను అంటే ఆయన ముందు ప్రీవియస్ సినిమాలు చేసి ఆయన కొంచెం లవ్ స్టోరీస్ అలా కదా, సో మనం జడ్జ్ చేయలేం. బట్ ద వే హీ గేవ్ దిస్ ఫిల్మ్ ఈస్ టాప్ నాచ్ అండి. వెరీ హ్యాపీ. అంటే మా సినిమాని ఇంకో నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాడు ఆయన. ఆ నెక్స్ట్ లెవెల్ కి రాధాకృష్ణ గారు, యూనో సౌండ్ ఇంజనీర్ గారు, ఆయన కూడా టూ గుడ్. అంటే
సో ఆయన అంటే ద వే హీ డిజైన్ ద సౌండ్, పెద్ద పెద్ద సినిమాలు చేశారు, యానిమల్, నేషనల్ అవార్డ్ వచ్చింది, పుష్ప, యానిమల్, సలార్, ఇవన్నీ చేసిన ఆయన చేయడం అనేది మాకు ఇంకో హ్యాపీనెస్. అండ్ అంటే ఈ మూవీకి పర్టికులర్గా అంటే అప్పటి వరకు లవ్ స్టోరీస్ చేసిన వాళ్ళు ఇట్లా ఒక పర్టికులర్ హారర్ జానరాలో మ్యూజిక్ చేయడం అనేది వాళ్ళకు కూడా ఒక ఛాలెంజింగ్ ఉంటుంది, అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుందేమో కదా. అవును అవును. యాక్చువల్ చేతన్ ఏంటంటే మీరు తనతో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడితే ఆ హాఫ్ అన్ అవర్లో తను మ్యూజిక్ గురించి ఎంత చెప్తాడంటే మ్యూజిక్లో ఇంత ఉంటుందా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాసెసర్లు అంటాడు, ఏంటంటో మనకు అర్థం కూడా కాదు ఆ లాంగ్వేజ్. అంటే మీకు కూడా అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. నాకు అసలు అంటే అతను చెప్పే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ టెక్నికాలిటీ నాకు అసలు అర్థం కాదు. అంటే అతను కొనే హార్డ్వేర్స్ కానీ, ఈ హార్డ్వేర్ ఎందుకు కొన్నానంటే దీంట్లో సౌండ్ ఇలా వస్తుందని ఏవో చెప్తుంటాడు, యమా పియానో జానర్ అంటాడు. అంటే హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అండ్ హీ హ్యాస్ గ్రేట్ నాలెడ్జ్ ఆన్ మ్యూజిక్. నాకు తెలిసి మన దగ్గర చాలా తక్కువ మందికి ఉన్న ఇన్స్ట్రుమెంట్స్, తక్కువ మంది దగ్గర ఉన్న హార్డ్వేర్స్ అతని దగ్గర ఉన్నాయి. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ హ్యాస్ దోస్ కైండ్ ఆఫ్ హార్డ్వేర్. సో అతను డెఫినెట్లీ ఇంతకు ముందు అలా చేశాడు కాబట్టి ఆయన చెప్పినట్టు నేను కూడా ఏం చేస్తారా అనే ఒక చిన్న డౌట్లో ఉన్నా కానీ అతను ఒక్కసారి ఫస్ట్ 2 రీల్స్ చేసి వినిపించగానే చాలా బాగుందని డిసైడ్ అయ్యాము. ఎస్పెషల్లీ నాకైతే టీజర్ మ్యూజిక్ కూడా చేసి ఇచ్చాడు అప్పుడు అదే టైంలో. టీజర్ మ్యూజిక్ విని ఓకే దిస్ గై ఈస్ గోయింగ్ టు నెయిల్ ఇట్ అని అనుకున్నా. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొన్ని సీక్వెన్సెస్ చేసి వినిపించిన తర్వాత ఇంకా నో లుకింగ్ బ్యాక్, అదిరిపోయిందని అనిపించింది. అండ్ యాంటగనిస్ట్ విషయానికి వస్తే పర్టికులర్గా అసలు ఆయన గురించి ఎక్కడ కూడా ఎక్కువ ప్రమోషన్ చేయలేదు, మూవీలో చూసి అందరూ ఎక్కువ హ్యాపీ అవుతున్నారు. సో ఆయన వరకు మీరు స్టోరీ ఎలా తీసుకెళ్లారు, అసలు ఆ క్యారెక్టర్కి ఆయనే అని ఎలా ఫిక్స్ చేశారు? శాండీ మాస్టర్ చేశారు ఆ క్యారెక్టర్. సో శాండీ మాస్టర్ నేను లియో సినిమా చూసి అందులో చాక్లెట్ కాఫీ అంటాడు కదా, అది చూసి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించి అతన్ని అప్రోచ్ అయ్యాము. ఆయన ఆఫీస్కి వచ్చారు. సరే ఆయన ఏంటంటే కొరియోగ్రాఫర్ కూడా. సో అందులో రికెట్స్ అనే కైండ్ ఆఫ్ ఆ చిన్న అది క్యారీ చేయాలి, అంత ఈజీ కాదు అది పర్ఫామ్ చేయడం. సో ఆయనకు చెప్పగానే ఆయన ఇమీడియట్లీ నాకు జస్ట్ ఒక చిన్నది అక్కడ చేసి చూపించాడు. అసలు అదిరిపోయింది, సూపర్, ఈయన చాలా బాగా సెట్ అయ్యారు అని చెప్పి ఇమీడియట్లీ ఆయన తీసుకున్నాం. ఆయన రీసెంట్గా కొత్త లోక కూడా చేశారు. సో హీఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. మన సినిమాలో అయితే అసలు టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చేశాడు. సో అన్ని అంటే ఈ మూవీకి కాస్టింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, మీరు అనుకున్న ప్రతిదీ కూడా బాగా పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు చెప్పిన టైలర్ మేడ్ లాగా అన్ని, అంటే మీరు ఏదైతే బుర్రలో రాసుకున్నారో ఎగ్జాక్ట్గా అది ఆడియన్స్ వరకు రీచ్ అయింది. కరెక్ట్. ఒక మూవీ చూసేటప్పుడు డైరెక్టర్ అసలు ఎలా చూస్తారు అంటే, ఏదైనా మూవీ అంటే పర్టికులర్ మీరు డైరెక్ట్ చేసిందని కాదు, ఏదైనా మూవీ చూసేటప్పుడు బాగా నచ్చింది అనుకోండి, అదే పనిగా టీవీ ముందు కూర్చొని లేదా థియేటర్ ముందు కూర్చొని చూస్తాం. కొన్ని ఇందాక ముందుగా బెల్లంకొండ గారు చెప్పినట్టు మీరు 10 నిమిషాల్లో ఫోన్ పట్టుకున్నారంటే నేను ఉండను ఆ టైప్లో. అంటే కొంతమంది ఫోన్ చూసుకుంటూ సగం వింటారు, సగం వినరు. ఒక డైరెక్టర్ అసలు మూవీని ఎలా చూస్తారు? డెఫినెట్లీ వెరీ కీన్గా చూస్తామండి. అంటే మనకి ఆబ్వియస్లీ అబ్జర్వేషన్, డైరెక్టర్ అనే కాదు, నాకు తెలిసి హీరో కానీ ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైనా, సినిమా మీద ప్యాషన్ ఉన్న ఎవరైనా సినిమాని చాలా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాం. అంటే వాళ్ళు బయటికి చెప్పిన కథ ఇది, దీనికి ఇంకేదైనా ఉందా, మెటఫర్స్ ఏమైనా ఉన్నాయా, ఒక కెమెరా యాంగిల్ పెట్టారంటే ఇది ఎందుకు పెట్టారు, ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో డెఫినెట్గా చాలా డీప్గా చూస్తాము. ఆ డీప్గా చూసే ప్రాసెస్లో మనం ఒక కామన్ ఆడియన్గా సినిమా చూడడం అనేది యాక్చువల్లీ ఎక్కడో వెళ్ళిపోద్ది, సైడ్ ట్రాక్ అయిపోద్ది. ఎక్కడో మనం చాలా డీప్గానే చూస్తాం డెఫినెట్లీ. అంటే ఇప్పుడు అంటే డైరెక్టర్ ఆలోచించిన మీరు చెప్పినట్టు ఆ ఫ్రేమ్ కానీ లేదంటే ఆ లైటింగ్ కానీ అవన్నీ కామన్ ఆడియన్కి అంత కీన్గా అవి ఉన్నాయా అనేది అర్థం కాదు మీరు చెప్పే వరకు కూడా. సో మీరు చాలా అంటే ఇప్పుడు ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు హీరో ఫేస్ లైటింగ్ ఇలా ఉండాలి, ఆర్ ఎల్స్ ఆయన నిలబడే చెప్పాలి, ఇలాంటివి ఉంటాయి. సో కిష్కింధపురిలో హారర్ సీన్స్ పర్టికులర్గా కొన్ని ఎక్కువ గూస్ బంప్స్ ఇస్తున్నాయి, హైప్ ఇస్తున్నాయి అన్న సీన్స్ మీరు అసలు ఎలా డిజైన్ చేసుకున్నారు? అంటే మెయిన్ థింగ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను అనుకున్నది ఏంటంటే, వేరే సినిమాల్లో ఆల్రెడీ వచ్చినట్టు ఉండకూడదు, కొత్తగా ఉండాలి. సో సంథింగ్ ఫ్రెష్ ఇవ్వకపోతే జనాలు వాళ్ళ టైంని నేను వేస్ట్ చేసిన అవుతా. సో ఖచ్చితంగా ఏదో ఫ్రెష్గా చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాయడం జరిగింది. అంటే ఒక మూవీ, ఇప్పుడు నేను ఇంకా మూవీ చూడలేదు, ఈవినింగ్ చూద్దాం అనుకున్నా, ఈ లోపల మీరు వస్తున్నారని ట్రైలర్ చూడాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ అది కూడా అయ్యింది.
అంటే హారర్ మూవీ డైరెక్ట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. కానీ మీరు వస్తున్నారు కాబట్టి ట్రైలర్ 10 సార్లు చూడాల్సి వచ్చింది. సో అంటే మళ్ళీ హారర్ మూవీ చూడాలి అంటే కొన్ని మనం ఒకసారి చూసేసిన తర్వాత ఫస్ట్ టైం అది భయం వస్తుంది, తర్వాత పెద్దగా ఏం ఉండదు అనిపిస్తుంది. సో కిష్కింధపురిని ఆడియన్స్ ఎలా చూస్తారంటారు? అసలు అది నాకు పెద్ద షాక్. ఇది మీరు చూసారో లేదు తెలియదు. యాక్చువల్లీ ట్విట్టర్లో చాలా మంది సెకండ్ టైం అని చెప్పి ఫోటోలు పెడుతున్నారు. అది చూసి నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, ఒక సినిమా ఒకసారి చూడడమే కష్టం ఈ రోజుల్లో. ఆ జనాలు నేను ఇప్పుడు దీనికి ఎందుకు వెళ్ళాలరా థియేటర్ రిపీట్ ఆడియన్స్. అదే ఎందుకంటే మా మేకింగ్ థింగ్ అలా ఉంటదండి, ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు అయిపోయింది తెలియదు. సో ఆడియన్కి మళ్ళీ ఎప్పుడైనా క్విక్ గా వచ్చి సరదాగా టైం స్పెండ్ చేయాలనుకుంటే 100% మాది సెకండ్ టైం వాచ్ఫుల్. ఇప్పుడున్న ఏ సినిమాల్లో లాస్ట్ 1.5 month లో ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా ఒక్కసారి చూసి వదిలేస్తారేమో కానీ, బట్ మా సినిమా రిపీట్ ఆడియన్స్ డెఫినెట్ గా ఉంటారు. అది నాకు గట్టి నమ్మకం. అండ్ రేపు మీరు మండే నుంచి మారిపోదు, మీరు చూడండి. అండ్ మీరు భైరవంతో ముగ్గురు కలిసి వచ్చారు, తర్వాత ముగ్గురు విడివిడిగా ఎవరికి వాళ్ళు హిట్లు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. సో నైస్ కదండి, సో హ్యాపీ. మా ముగ్గురికి తెలియకుండా గ్యాప్ వచ్చింది, కలిసారు, మళ్ళీ ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా వచ్చారు. అందరూ కూడా సక్సెస్ టాక్ లోనే వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఆడియన్స్ వి ఆర్ హ్యాపీ ఫర్ ఈచ్ అదర్ సక్సెస్ అండ్ ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెం, యు నో. అండ్ కిష్కింధపురి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, మీరు ఇలాగ ఎక్కడ అనౌన్స్ చేసేయమంటారు? కొంచెం ప్రాపర్ గా దానికి ఒక సెటప్ అది చేసి కొంచెం ఆడియన్స్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే, ఇంకా మా దగ్గర చాలా మంచి మంచి ఐడియాస్ ఉన్నాయండి. కిష్కింధపురిలో చాలా స్టోరీస్ జరిగాయి, ఆ ఊర్లో జరిగిన స్టోరీలన్నీ చెప్పాలన్నమాట. అది అంటే ఈసారి వచ్చేది రేడియో స్టేషన్ లో కాకుండా కాదు, అది మేలే. సో అపార్ట్ ఫ్రమ్ హీరో హీరోయిన్ విలన్ కాకుండా ఇంకా ఎక్కువగా ఆడియన్స్ నెక్స్ట్ ఆ పార్ట్ చేసిన స్టేట్మెంట్ ఏమి ఇస్తామంటే, అసలు మీరు ఫోనే తీసుకొని రాకండి అని చెప్తాం. బ్యాక్ టు మై క్వశ్చన్. సో వీళ్ళు మెయిన్ లీడ్స్ కాకుండా ఇంకా ఆడియన్స్ కి బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఏమున్నాయి ఇందులో? ఉన్నాయండి. అంటే ప్రతి క్యారెక్టర్లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. సో డెఫినెట్లీ చిన్నప్పుడు శాండీ మాస్టర్ చిన్నప్పుడు రోల్ చేసిన పిల్లోడు బాగా గుర్తుంటాడు. దెన్ ఒక పిల్లోడు గెరాజ్లో పనిచేస్తూ ఉంటాడు ఒక అతను. సో అతను డెఫినెట్లీ చాలా బాగా గుర్తుంటాడు. మీరు సువర్ణమాయలోకి పోయినారా అన్న అని అడుగుతాడు ఒక అతను. సో హీ హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. సో భద్రం గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, సుదర్శన్ గారు, హైపరాది గారు, రంగదామ్ గారు, సో తనికెల భరణి గారు, అందరి మీకు ప్రేమ గారు చాలా కాలం తర్వాత మళ్ళీ ప్రేమ గారు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. సో డెఫినెట్లీ అన్ని ఇంపార్టెంట్గానే డిజైన్ చేసుకున్నాము. అండ్ అందరూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. సో వెరీ హ్యాపీ. మాకు ఎలా ఉంటుంది అంటే, ఇంత మంచి సినిమా చేసాం, వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్స్ట్రాడనరీ ఉంది. ఈయన కొన్ని క్రిటిక్స్ చెప్పారు, శ్రీకాంత్, నేను క్రిటిక్స్ ఒక చదివా, శ్రీకాంత్ అయ్యాన్ గారి క్యారెక్టర్ హ్యాస్ నాట్ బీన్ యూస్ ప్రాపర్లీ అంట. ఆయన చనిపోయారు, ట్రైన్ సీక్వెన్స్ చనిపోయారు. ఎలా ఉన్నారు మరి కొంతమంది స్మార్ట్ పీపుల్, నాకు అర్థం కావట్లా. అసలు ఆడియన్స్ థియేటర్ తెప్పించే బాధ్యత మనం ఒక టీమ్ ఒక ఫ్యామిలీ అందరం చేయాలి. కానీ అసలు వాళ్ళకి సినిమా అర్థం అవుతుందా? ఒకళ్ళ ఒపీనియన్ బట్టి సినిమాకి వస్తున్నారో జనాలను భయాన్ని పోగొట్టారండి. ఫస్ట్ ఐమ్ వెరీ హ్యాపీ. అంటే ఒక నిజంగా ఒకళ్ళ ఒపీనియన్ వల్ల సినిమా థియేటర్కి వస్తూ ఉంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ. మీరు అందరు సినిమా చూడండి, 10 మందిని అడగండి, ఎవరైనా చూసిన వాళ్ళని అడగండి సినిమా ఎలా ఉంది అని. అడిగి వాళ్ళు చెప్తారు కదా సినిమా బాగుందా బాగాలేదని, చెప్పి రండి, నో ప్రాబ్లం. శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ సరిగ్గా వాడలేదండి, నాకు మెంటలెక్కింది. అరే దెయ్యం చంపేసింది కదరా అండి, అంటే పాపం చంపకుండా చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మ కూడా రావాలా? అలా ఎక్స్పెక్ట్ చేశాను. ఓ మై గాడ్ అనుకున్నా, ఇంకా నేను వీళ్ళతో ఫైట్ చేసి కూడా వేస్ట్. సో ఫైనల్ గా క్రిటిక్ రివ్యూ కానీ లేదంటే క్రిటిక్ చెప్పేవి కానీ మీరిద్దరు డైరెక్టర్ వ్యూ కానీ హీరో వ్యూ కానీ ఎంతవరకు మీరు మైండ్కి తీసుకుంటారు? అంటే వన్ థింగ్ అండి, పబ్లిక్ని మించిన క్రిటిక్స్ ఎవరు లేరు. అది ఎవరైనా కావచ్చు. బికాస్ క్రిటిక్ కూడా పబ్లిక్లో ఒకళ్ళు, బట్ ఒకళ్ళు పబ్లిక్లో చాలా మంది ఉంటారు. వాళ్ళని మించిన క్రిటిక్స్ ఎవరు లేరు. బట్ ఎట్ ద సేమ్ టైం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వీఆర్ ఆల్వేస్ ఓకే
ఓకే అండ్ ఓపెన్ విత్ ఇట్. నాకు ఇన్ఫాక్ట్ కొంతమంది క్రిటిక్స్ కాల్ చేసి స్పెసిఫిక్గా మాట్లాడి, ఇప్పుడు రామ్ వెంకట్ శ్రీకర్ ఇలాంటి కొంతమంది నాకు కాల్ చేసి కొన్ని థింగ్స్ అతనికి అనిపించినవి చెప్పినప్పుడు నేను ఎందుకు అలా అనుకున్నానని చెప్తే ఓకే ఓకే వెరీ ఇంట్రెస్టింగ్ అని. సో ఇప్పుడు మీకు ఒకటి అనిపించి ఉంటుంది, నేను ఒకటి అనుకుని చేసుకుంటాను, అది మీకు తెలిసినప్పుడు మీరు డిఫరెంట్ యాంగిల్లో చూడొచ్చు దాన్ని కదా. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండ్ ద డిస్కషన్ ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఇట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చి మీ కిష్కింధపురి సక్సెస్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ ఇది ఇంకా ఎక్కువ సక్సెస్ కొట్టాలి, ఎక్కువ మీకు డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నా. మళ్ళీ మంచి మూవీతో మా ముందుకు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ కిష్కింధపురి మూవీ టీమ్తో చిట్ చాట్. కీప్ వాచింగ్ NTV.